ఫస్ట్ ఈజ్ దిస్ జీబ్రా, ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఇలా చూస్తున్నారు కదా, స్పెక్స్ ఉన్నాయి. అండ్ ఇదేంటి అంటే మనము డెస్క్ పైన పెట్టుకోవచ్చు, లైక్ చిన్న ప్లాంట్, ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఏదైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే పెన్ స్టాండ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. నాకు బేసికలీ ఇలా స్పెక్స్ ఉంది కదా, చాలా బాగా నచ్చింది అనమాట, అలా అని చెప్పి తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ ఈజ్ అరౌండ్ 799 రూపీస్ అండి. ఇది వచ్చేసి హోమ్ సెంటర్లో అయితే తీసుకున్నాను, చాలా సూపర్గా ఉంది. కలెక్షన్ అయితే చాలా బాగుంది హోమ్ సెంటర్లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటల్, ఇట్స్ అ గ్లాస్ బాటల్ అనమాట, పెద్దది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఆల్రెడీ ఒకసారి ఇంట్లో ఉండే అండి, కాకపోతే అది అంటే ఇరిగిపోయింది. సో అలా అని చెప్పి మళ్ళీ చూశాను. మీకు ప్రైస్ చూస్తే స్టన్ అయిపోతారు. చూస్తున్నారు కదా, ఇట్స్ 129 రూపీస్ అనమాట, 600 ml. సో మనం ఇంట్లో యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే బయట కూడా మనము ఆఫీస్కి అలా కూడా క్యారీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కొంచెం పెద్దది, 600 mlది. అండ్ ఇది వచ్చేసి సేమ్ అదే కలర్లో చిన్నది ఒకటి తీసుకున్నాను అనమాట, అంటే దేనికైనా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 149 రూపీస్ అనమాట. సో చాలా బాగున్నాయి ఈ 2 బాటిల్స్. ఇవి 2 వచ్చేసి నేను హోమ్ సెంటర్లో అయితే తీసుకున్నానండి. అంటే బాగున్నాయి కలెక్షన్ హోమ్ సెంటర్లో, సో అలా అని చెప్పి అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్కమ్ బోర్డ్ చూస్తున్నారు కదా. సో ఇలా హ్యాంగింగ్లా వస్తుంది. ఇది మనం ఏంటంటే ఇంటి దగ్గర మన ఇంటి గుమ్మం ఉంటుంది కదా, సో అక్కడైతే వేసుకోవచ్చు. చాలా బాగా నచ్చింది నాకు. వెల్కమ్ అని ఇట్లా చిన్న ఇలా ఫ్లవర్ వాజ్, అలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 199 రూపీస్ అండి. ఇది కూడా నేను హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను అనమాట. హోమ్ సెంటర్లో కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉంది. అఫ్కోర్స్ ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి, కానీ ఇవేంటంటే నాకు చాలా అఫోర్డబుల్గా అనిపించాయి. సో మనం పెట్టొచ్చు అన్నట్టుగా అనిపించింది. సో అలా అని చెప్పి అయితే తీసుకున్నానండి. అవే ఐటమ్స్ మీతో అయితే షేర్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇది, హ్యావ్ గ్రాటిట్యూడ్ ఫర్ హౌ యూ హ్యావ్ గ్రోన్. సో మనం ఎలా పెరిగామో అనేది అంటే గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎవరెవరు హెల్ప్ చేశారు లైఫ్లో ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి అన్నట్టుగా అయితే ఈ కోట్. సంభవ్ కోట్స్ ఏంటంటే కొన్నిసార్లు చూస్తుంటే ఇట్స్ రియల్ అని అనిపిస్తుంది, కొన్ని మన లైఫ్లో కూడా చాలా వర్తిస్తాయి అన్నట్టుగా అనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి అలా పెయింటింగ్ పైన ఉంది, ఇక్కడ కూడా మనకి ఇలా హ్యాంగింగ్లా ఉంది. సో ఇది మనం రూమ్లో వేసుకోవచ్చు, లేదు అంటే లివింగ్ రూమ్లో లేకపోతే బెడ్రూమ్లో ఎక్కడైనా వేసుకోవచ్చు. అంటే ఈ మధ్య చేస్తున్నారు అది ఇలా పిక్చర్ క్రాఫ్ట్ లాగా, లైక్ ఒక 4-5 ఫొటోస్ అలా పెట్టేసి అన్ఈవెన్గా పెట్టినా కూడా చాలా సూపర్గా ఉంటుంది కదా. సో యూ క్యాన్ డెకరేట్ ఇన్ సో మెనీ వేస్ అనమాట. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 179 రూపీస్ అండి. ఇది కూడా చాలా బాగున్నాయి. సో ఈ 2 బోట్స్ ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, బట్ అంతగా నచ్చలేదు నాకు. ఇవి 2 చాలా బాగా నచ్చాయి, అలా అని చెప్పి తీసుకున్నాను. దీస్ 2 ఆర్ ఫ్రమ్ హోమ్ సెంటర్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దిస్ బౌల్, బ్లూ కలర్లో ఉంది, చాలా బాగుంది. అండ్ మీరు ప్రైస్ వింటే అయితే షాక్ అవుతారండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 299 రూపీస్ అనమాట. ఇది కూడా నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను. అంటే ఇంకా బిల్లింగ్ వేయించడానికి వెళ్ళిన తర్వాత అయితే కనిపించింది. సో దీంట్లో ఏంటంటే మనం ఫ్లవర్స్ వేసి పెట్టవచ్చు లివింగ్ రూమ్లో. ఇలా సోఫా ఉంటుంది కదా, అక్కడ సెంటర్ టేబుల్ అక్కడ మిడిల్లో పెడితే చాలా సూపర్గా ఉంటుంది. సోఫా పైన పెట్టవచ్చు, ఫ్లవర్స్ వేయచ్చు, లేదు అని అంటే ఇప్పుడు ఇలా లీవ్స్ లాగా వస్తాయి కదండి, డ్రైడ్ లీవ్స్, అలా కూడా వేయచ్చు. యూ క్యాన్ డెకరేట్ ఇన్ సో మెనీ వేస్. లేదు అంటే మనకి మనం ఇల్లు ఎంట్రీ అవ్వడంతోనే ఇలా కీ స్టాండ్ లాగా పెడతాం కదా, జనరల్గా హ్యాంగ్ చేస్తాం కదా, అలా కాకుండా ఇలా ఈ బౌల్లో మనం కీస్ కూడా వేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ సో మెనీ వేస్ అనమాట. చాలా బాగా నచ్చింది. అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్గా అనిపించింది. సో అలా అని చెప్పి తీసుకున్నాను. ఇట్స్ అట్ 299. ఇది కూడా నేను హోమ్ సెంటర్లోనే తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఇస్ దిస్ వన్, ఇవి కర్టెన్స్ అనమాట. ఇది గోల్డ్ కలర్లో వచ్చినాయి చూస్తున్నారా, గోల్డ్ కలర్లో కొంచెం చిన్న చిన్న ఇలా లైన్స్ లాగా వచ్చింది, సెల్ఫ్ వర్క్ లాగా. ఇట్స్ అ విండో కర్టెన్. అంటే నేను విండో కర్టెన్ అండ్ డోర్ కర్టెన్స్ 2 కలిపి ఒకటే కలర్లో అయితే తీసుకున్నాను, ఒక రూమ్కి మ్యాచ్ చేద్దాం అన్నట్టుగా. సో ఇదేంటంటే రాయల్ ఓక్ అని ఒక స్టోరు, ఫర్నిచర్ స్టోరు. ఫర్నిచర్ కూడా చాలా బాగుందండి. అంటే నిన్న దాదాపు ఒక 2 hours 2 to 3 hours అయితే మేము స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ 3 to 4 floors, అంటే అన్నీ ఎత్తుక్కుంటూ చూసుకుంటూ వెళ్ళాం. అంటే వాట్ ఆర్ ద ట్రెండ్ నౌ, ఇప్పుడు ఏం నడుస్తున్నాయి, ఎలా ఉన్నాయి ఏంటి అని. మొత్తం మలేషియన్ అక్కడ కలెక్షన్ అయితే ఉందన్నమాట. చాలా బాగున్నాయి. డైనింగ్ టేబుల్స్, సెంటర్ టేబుల్స్ చాలా సూపర్గా ఉన్నాయండి. నేనైతే వీడియో తీయలేదు, తీస్తే అయితే ఖచ్చితంగా షేర్ చేస్తుంది. సో దీస్ ఆర్ విండో కర్టన్స్ అనమాట. ఇవి సెట్ ఆఫ్ 2. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఇట్స్ యాక్చువల్గా ప్రైస్ వచ్చేటప్పటికేమో 3799 అండి. కాకపోతే 1699కి అయితే మనకు వచ్చాయి, సెట్ ఆఫ్ 2 అనమాట. సో నేను ఇలా 2 కర్టన్స్ ప్లస్ ఇలాగే సేమ్ టు సేమ్ విండో కర్టన్ ప్లస్ డోర్ కర్టన్స్ ఏముంటే బాగుంటుంది కదా అని డోర్ కర్టన్ కూడా తీసేసుకున్నాను. డోర్ కర్టన్ వచ్చేసి 2000 అనమాట. సేమ్ ఇలానే తీసుకున్నాను. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను అదొక చిన్న క్లిప్ వీడియో తీసానండి, అటాచ్ చేస్తాను నెక్స్ట్, ఒకసారి అయితే చెక్ చేయండి.
ఇది వచ్చేసి షాప్లో అనమాట, రాయల్ ఓక్ అని ఫర్నిచర్ షాప్. దాంట్లో ఇలా కర్టెన్స్, అలాగే విండో కర్టెన్స్, డోర్ కర్టెన్స్ అండ్ ఇలా పిల్లో కవర్స్ ఉన్నాయి కదా. ఈ పిల్లో కవర్స్ అయితే 499 రూపీస్ అనమాట. చాలా బాగున్నాయి. క్లాత్ అది చాలా సాఫ్ట్గా బాగుంది. ఈ బ్లాక్ది వచ్చేసప్పటికి 299 రూపీస్. సో అఫోర్డబుల్ లాగా అనిపించింది. సో తీసుకోవచ్చండి అలా. అంటే మనము వివిధ రకాలుగా మన సోఫాలను కానీ బెడ్లను కానీ బాగా డెకరేట్ చేసుకోవచ్చు కదా. సో అలా. అండ్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే వితౌట్ పిల్లో ఇలా మనకి వేరే రకాలు కూడా ఉన్నాయన్నమాట పిల్లో కవర్స్లో. అంటే స్మాల్ పిల్లో లైక్ మనం దివాన్ సెట్కి అలా వేస్తాం కదా. సో అలాంటి పిల్లోస్ అండి. సో ఇలా ఇక్కడైతే చాలా కలెక్షన్ బాగుంది. అండ్ ఇవి వచ్చేసి షో పీసెస్ అనమాట. చాలా సూపర్గా ఉన్నాయి షో పీసెస్. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1799 రూపీస్ అనమాట. ఇదివరకు చూసినవన్నీ ఏంటి అంటే ఇంట్లోకి, అలాగే కొన్ని యూస్ఫుల్ థింగ్స్ లైక్ కిచెన్లోకి. ఇంక ఇవన్నీ ఏంటి అంటే స్టేషనరీ అండ్ జస్ట్ మనం డెకరేట్ చేయాలనుకుంటాం కదా. సో వాటికి ఇట్స్ కట్లరీ అనేది ఒకటి ఉందన్నమాట. ఇది వచ్చేసి 299 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి ఏఎంబి మాల్కి అయితే వెళ్ళాము. సో నేను అక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనం స్పూన్స్ అలా అలా వేసుకోవచ్చు అనమాట. ఇలా 4 sides. ఇట్స్ అ మెటల్ వన్. సో సేమ్ ఇట్లానే హోమ్ సెంటర్లో ఉంది వైట్ కలర్లో. ఇట్స్ ఫర్ స్నాక్స్, కాఫీ, నమ్కిన్ అలా. సో కాకపోతే దాని ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. నాకు ఇది భలే అనిపించింది. కట్లరీ అంటే నేను మరి కిచెన్లో ఏం యూస్ చేయను. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ అన్ని స్టేషనరీ పెడతాం కదా, లైక్ పెన్సిల్స్, స్కెచ్ పెన్స్ అలా ఉంటాయి కదా, బ్రషెస్ అలా పెడదామన్నట్టు అనుకున్నాను. చాలా క్యూట్గా అనిపించిందండి. సో ఇది చెప్తున్నాను కదా, 299 రూపీస్. ఇదేంటంటే ఏఎంబి మాల్లో మార్కెట్ 99 అనే స్టోర్ ఉంది. సో దాంట్లో ఉన్నాయన్నమాట. భలే ఉన్నాయండి ఐటమ్స్, చాలా క్యూట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇస్ దిస్ సీజర్స్ అనమాట. సో ఇవేంటంటే మనకి ఒకటి జిగ్జాగ్లు, ఒకటి ఇలా ఇలా కర్వ్ టైప్ వస్తుంది, ఇంకొకటి అలా 3 డిఫరెంట్ షేప్స్లో మనకి పేపర్ అయితే కట్ అవుతుంది. సో జర్నలింగ్కి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి అలా చేసే వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 149 రూపీస్ అనమాట. సో ఇంకా కిడ్స్ వాళ్ళు ఉన్నాళ్ళు ఇలాంటివి యూజ్ చేస్తే బెటర్ అండి. అంటే ఇవి కొంచెం మంచి షేప్ కూడా వస్తాయి, లైక్ గ్రీటింగ్ కార్డ్స్ కానీ జర్నలింగ్ పేజెస్ కానీ చేసే వాళ్ళకి అయితే చాలా యూస్ఫుల్ ఉంటాయి అనమాట. సో ఇదొకటైతే, ఇది కూడా నేను మార్కెట్ 99 స్టోర్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ ఇస్ సీజర్, కొంచెం క్యూట్గా ఉంది, 69 రూపీస్. ఇది కూడా మార్కెట్ 99లోనండి. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఇది మనకి గమ్ అనమాట. సో ఇక్కడైతే టేప్లా ఉంటుంది. సో మనం అతికించుకోవచ్చు. అంటే ఈ మధ్య జర్నలింగ్ పేజెస్లో ఇలాంటివే యూస్ చేస్తున్నారు. సో నేను కూడా జర్నలింగ్ స్టార్ట్ చేశాను కదా, అలా అని చెప్పి అయితే ఒకటి తీసుకొచ్చినాను. ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం అన్నట్టుగా తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 59-69 రూపీస్ ఉందండి. చాలా క్యూట్గా ఉంది. ఇది ఒకటైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాలర్ స్టోర్ అనమాట. డాలర్ స్టోర్ అనేది కూడా ఏఎంబి మాల్లో ఉంది. సో ఇదైతే డాలర్ స్టోర్లో తీసుకున్నాను. ఇట్స్ అ బుక్, ఇలా పేజెస్ ఉంటాయన్నమాట. సో భలే క్యూట్గా ఉంది కదా, వాటర్ మిలన్ థీమ్ తోటి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 49 రూపీస్. ఈవెన్ డాలర్ స్టోర్లో కూడా చాలా బాగున్నాయి అంటే స్టేషనరీ ఐటమ్స్, హెయిర్ యాక్సెసరీస్, పౌచెస్ అవి కూడా చాలా బాగున్నాయి. సో ఇదొకటి తీసుకున్నాను, చిన్న బుక్, 49 రూపీస్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దిస్ వన్ అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి క్లిప్స్. ఇది కూడా డాలర్ స్టోర్లో. ఇట్స్ 99 రూపీస్ అనమాట. చూస్తున్నారు కదా, పేపర్ క్లిప్స్. అంటే మనం బుక్ మార్క్స్ అలా పెట్టుకున్నా, లేకపోతే బుక్స్కి మిడిల్లో ఇట్లా పెట్టేసుకోవచ్చు కదా. ఈవెన్ జర్నలింగ్ చేసేటప్పుడు కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అంటే వుడెన్ క్లిప్స్ ఉంటాయి కదా, సో వాటికి అలా అయితే పెట్టారనమాట. చాలా క్యూట్గా అనిపించింది. సో అలా అని చెప్పి తీసుకున్నాను. ఇట్స్ ఆల్సో ఫ్రమ్ డాలర్ స్టోర్. నెక్స్ట్ ఈజ్ అంటే 6 స్టిక్కర్స్ అండి. స్టిక్కర్స్ భలే ఉన్నాయి. నేను ఏంటంటే జర్నలింగ్ పేజ్కి యూజ్ అవుతుంది అన్నట్టుగా తీసుకున్నాను. ఇట్స్ 99 రూపీస్ అనమాట. చాలా బాగున్నాయి. సో ఇంకా అలా జర్నలింగ్ అలా చేసే వాళ్ళు తీసుకోవచ్చు అన్నట్టుగా అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే బాక్స్. ఇది 99 రూపీస్. ఇది వరకు కూడా నా దగ్గర ఒకటి ఉండేదండి, కొంచెం రౌండ్లో. నేను దాంట్లో ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేసేదాన్ని. అంటే విత్ వైర్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, సో ఆ బాక్స్లో పెట్టుకొని యూజ్ చేసేదాన్ని. సో ఇది వచ్చేసి అయితే బాక్స్. నేను ఏంటంటే దీంట్లో అంటే ఏమన్నా చిన్న రింగ్స్, చైన్స్ అలా ట్రావెల్ చేసినప్పుడైనా యూజ్ చేయొచ్చు. లేదు అంటే నేను బేసికలీ ఏంటంటే జర్నలింగ్ థింగ్స్ ఉంటాయి కదా, లైక్ అమ్మాయిల ఫోటోలు అలా ఉన్నాయి. కొన్ని అయితే పేపర్వి కట్ చేశాను. సో అవన్నీ స్టోర్ చేద్దాం అన్నట్టుగా అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 99 రూపీస్ అనమాట. ఇది కూడా నేను డాలర్ స్టోర్లోనే తీసుకున్నానండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ అనమాట విచ్ ఐ బ్రాట్ ఫ్రమ్ రాయల్ ఓక్ హోమ్ సెంటర్ ఏఎంబి మాల్లో అండ్ మార్కెట్ 99 డాలర్ స్టోర్ అనమాట. సో ఐటమ్స్ చాలా బాగున్నాయండి, చిన్నవి క్యూట్గా.
సో ఇలా అయితే అఫోర్డ్ చేయొచ్చు. ఎక్కువ ప్రైసెస్ అయితే పెట్టలేదు అన్లెస్ ఒక కర్టెన్స్ ఒకటి తప్పించి, ఎందుకంటే అవి మ్యాక్సిమం ఉంటాయి కదా అన్నట్టుగా. సో ఇవన్నీ ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అండ్ విత్ ఇన్ అవర్ రేంజ్ లాగా అనిపించింది. సో అలా అని చెప్పి అయితే తీసుకున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇవన్నీ చాలా చిన్న చిన్న థింగ్స్, కాకపోతే కొన్ని చిన్న చిన్న థింగ్స్ తీసుకుంటే మనకి చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా. సో నాకు ఇవన్నీ క్యూట్ థింగ్స్ చూస్తుంటే ఐ వాజ్ రియల్లీ హ్యాపీ అనమాట. సో ఇంకొద్దిసేపు గ్యాప్ ఇస్తే ఇంకా కూడా కొనేసేదాన్నేమో, బట్ వీ నీడ్ టు లిమిట్ అవర్ సెల్ఫ్స్ అన్నట్టుగా అయితే ఇవైతే తీసుకున్నాను. వాట్ ఎవర్ ఈజ్ నెసెసరీ లైక్ మ్యాండటరీ అన్నట్టుగానే అవే తీసుకున్నాను అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందు ఉంటానండి. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.